సమస్యలు పోవాలి అని ప్రార్థన చేయొద్దు. సమస్యలు పోవాలి అని ప్రార్థన చేయటం ఎలా ఉంటుందో తెలుసా? మీలో క్రికెట్ ఉన్న వాడికి అర్థమవుతుంది. క్రికెట్ తెలిసిన వాడికి, క్రికెట్ ఆడేటప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు, వాడి వెనకాల 3 కర్రలు ఉంటాయి. ఆ 3 కర్రలని వికెట్లు అంటాడు. ఎవడో ఒకడు బంతి వేస్తాడు. ఆ బంతి కనుక ఆ 3 కర్రల్లో ఏదైనా ఒక కర్రకి తగిలితే దాన్ని అవుట్ అంటాం. అయితే నేను బ్యాట్స్మెన్ గా వ్యవహరించడానికి, నా ప్రతిభను చూపించడానికి ఒకవేళ ఎలా అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? రే వికెట్లు తీసేయ్, ఎరగాడతాను అంటే ఎలా ఉంటుంది? వికెట్లు తీస్తే అది క్రికెట్ అవదు, గోలు తీస్తే అది ఫుట్బాల్ అవదు, సమస్య తీస్తే నువ్వు మనిషి అవ్వవు. సవాలు సమస్య ఉన్నప్పుడే నువ్వు మనిషి అవుతావు. దెర్ విల్ బి ప్రాబ్లం, బట్ గాడ్ విల్ గివ్ యూ ద ప్రావిజన్. సమస్య ఉంటుంది, కానీ దేవుడు నీకు కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకు? అది ఆర్పేడని కాదు, దాని మీద తేలుకుంటూ వెళ్ళిపోవడానికి. దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోకు ముందు అగ్నిని ఆర్పలేదు, కాలకుండా చేశాడు. సింహాన్ని చంపలేదు, తినకుండా చేశాడు. పౌలు భక్తుడు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ జైల్లో అధికారి బయటికి తెచ్చేటట్లు చేయలేదు, గోళ్ళు పగల కొట్టేశాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు చూడండి. మీలో చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారో తెలుసు, ప్రభువా ఈ సమస్య తీసేయని. నో, ఈ సమస్యలో నాకు విజయాన్ని ఇవ్వు ప్రభువా. నాకొచ్చే విజయం నీకు మహిమ, నాకొచ్చే విజయం నీకు కిరీటం ప్రభువా. ఆ కిరీటాన్ని నేను తగిలించేవాడిని అవ్వాలి ప్రభువా. అలా చేయవా? సమస్యల మధ్యన దేవునికి మహిమకరంగా జీవించిన ఒక అమ్మాయి గురించి